మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో భోజనం తింటున్న విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టర్ కూడా భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. మెనూ చార్టును పబ్లిక్గా డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న కోడిగుడ్లు, వేరుశనగ చిక్కీల రికార్డులను పరిశీలించారు. ఈ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోనని ప్రధాన ఉపాధ్యాయురాలికి స్పష్టం చేశారు. పాఠశాలలు చేపడుతున్న అదనపు తరగతుల నిర్మాణాలను, స్టోర్ రూమ్ను, ఇతర వసతులను కలెక్టర్ పరిశీలించారు. చూపించండి రాస్తారు పిల్లల